మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న బ్రహ్మశ్రీ గోపాలయ్య గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. దీర్ఘాయుష్మాన్ భవ తల్లి. గురుగారు, చూస్తుండగానే ఈ 2025 సంవత్సరం అయిపోయింది. నూతన ఆంగ్ల సంవత్సరం 2026కి వస్తున్నాం. ప్రతి ఒక్కరికి ఉండేదే ఈ సంవత్సరంలో మన రాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా ద్వాదశ రాశులైన మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా తల్లి. మేషరాశి వాళ్ళందరూ అంటే మేషరాశిలో మనకు ముందు అశ్విని నక్షత్రం 4 పాదాలు, అలాగే భరణి 4 పాదాలు, కృతికా నక్షత్రం 1 పాదంలో పుట్టిన వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. ఈ రాశ్యాధిపతి కుజుడు. ఈ కుజుడికి ఈ సంవత్సరంలో మెయిన్ పెద్ద ఆటంకం, ఇబ్బంది ఏంటంటే ఏలినాటి శని. అంటే శని మీనరాశిలో ఉండి మేషరాశి మీద తీవ్ర ప్రభావం ఈ సంవత్సరం అంతా చూపిస్తున్నాడు. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క రాశి వాళ్ళకి ఎవరైతే మొదటిసారి అంటే 30 సంవత్సరాల లోపు 28 ఏళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇది వర్తిస్తుంది ఏలినాటి శని మొదటిసారి. తర్వాత రెండవసారి ఏదైతే వస్తుందో అది వాళ్ళకి 58, 60లో వస్తుంది. మూడవ శని లాస్ట్లో వస్తుంది. మొదటి శని చాలా ప్రమాదకరమైంది. దీనివల్ల లేనిపోని ఆపదలు, ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అన్నిట్లో అడ్డంకులు, ఆటంకాలు శని క్రియేట్ చేస్తాడు. తర్వాత రెండవసారి పొంగు శని అంటే జీవితంలో ఉన్నత స్థితికి పోవటానికి, భార్యాభర్తలకి దూరంగా ఉండడం, ఫ్యామిలీకి దూరంగా ఉండి నానా కష్టాలు పడడం, డబ్బు సంపాదించడం, అనేక రకాలుగా ఇబ్బందులతో పైకి వచ్చేటువంటి పొంగు శని అంటే పాలు పొంగినట్టుగా పైకి వస్తారు, కానీ కష్టపడతారు. మూడవ శని మంగు శని అంటే జీవితంలో చివరి కాలం అన్నమాట. అది అలా 90 ఇయర్స్లో 3 సార్లు వస్తుంది. సో ఇప్పుడు ఎవరికైతే ఈ ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి తీవ్ర ప్రభావం చూపిస్తుండడం వల్ల, కుజుడు ఈ రాశికి అధిపతి కాబట్టి శనికి కుజుడికి అస్సలు పడదు కాబట్టి వీళ్ళని ఒక రౌండ్ ఎక్కువ వేసుకుంటాడు. ఈయనని కర్మ ఫలదాత అంటారు. అంటే మనం చేసిన ఎన్నో కర్మలు, ఎన్నో జన్మల కర్మలలో మనం చేసిన తప్పులన్నింటినీ కూడా కడిగేసి దేవుడు అనేవాడిని చూపిస్తాడు. కర్మల్ని తొలగించేవాడు కాబట్టి శనిని చూసి అందరూ భయపడతారు, కానీ నిజంగా శని అనేవాడు మనకి కర్మలని పోగొట్టిస్తున్నాడు అనమాట. ఆ విధంగా మనము భావించాల్సి ఉంటుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా శనికి తగినటువంటి పరిహారాలు చేస్తూ జాగ్రత్తగా ముందుకెళ్తే మేషరాశి వాళ్ళకి మంచిది. గురుగారు, మేషరాశి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మేషరాశిలో ముఖ్యంగా విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ ఇయర్ అంతా? విద్యార్థుల కంటే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు అధిపతి అమ్మ, విద్యకి అన్నిటికీ కూడా. సో విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితం ఉంటుంది. కాకపోతే చాలా శ్రమించాల్సి ఉంటుంది. ఏమాత్రం కూడా డీవియేట్ అవ్వకుండా క్రమశిక్షణగా టైం టేబుల్ ప్రకారంగా ప్రణాళికాబద్ధంగా ఎక్కడా దేనికి అవకాశం ఇవ్వకుండా చదివితే ఖచ్చితంగా ఎంతటి నెగిటివ్ టైం ఉన్నా సరే మనం బయటపడవచ్చు. జ్యోతిష్యం ఒక ఉద్దేశమే అది. ఏంటంటే ఫ్యూచర్లో జరగబోయేది ముందుగా తెలుసుకోవడం వల్ల గూగుల్ మ్యాప్లో మనకు చెప్తాడు, ఇటు వెళ్తే నీకు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటే మనం యూటర్న్ తీసుకుని వేరే విధంగా వెళ్ళిపోతాం. అలాగే భవిష్యత్తు గురించి, నాయన ఈ చదువు చదివితే మంచిది, ఇది నువ్వు డాక్టర్ అయిపోయి యాక్టర్ అవుతున్నావు, ఇలాంటివన్నీ ముందుగా తెలుసుకొని దాని మీద వీళ్ళు వర్క్ చేస్తే ఖచ్చితంగా చదువులో 2026 విద్యార్థులు చాలా వరకు ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అవునమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అమ్మా. అసలు ఈ మేషరాశి వాళ్ళకి ఉద్యోగాన్ని ఇచ్చేవాడే శని, దశమాధిపతి శని. శని ఇప్పుడు ఏలినాటి శనిలో 12వ ఇంట్లో కూర్చున్నాడు. అత్యంత ప్రమాదకరం అన్నమాట కుజుడికి. అంటే ఈ టైంలో వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఏమాత్రం కూడా ప్రెషర్ని భరించలేం. మామూలు టైం బాగుందనుకోండి, ఇంతకంటే 10 రెట్ల ప్రెషర్ ఉన్నా భరిస్తారు. ఆ శని ఏం చేస్తాడు, చిన్న పాము కాటు అంతా చీమ కుట్టిన దాన్ని పాము కాటుతో సమానంగా తీసుకుంటారు మేషరాశి వాళ్ళు. ఆ విధంగా వాళ్ళ ఆలోచనలు, భ్రమలు అలా కల్పిస్తాడు శని. చిన్న తుమ్మినా దగ్గర రిజైన్ చేసి వెళ్ళిపోతుంటారు. తర్వాత వాళ్ళు వెతికితే జాబు జన్మలో దొరకదు. ఏలినాడు శని పోయేదాకా నానా తిప్పలు పడతారు. అయ్యో చేసి ఉంటే చేసిన దాంట్లో 2 తన్నులు తిన్నా, మాట పడ్డా అక్కడే ఉంటే బాగుండేది కదా, అనవసరంగా కొత్త వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్స్పీరియన్స్ లేక అక్కడున్న పాత ప్యూన్ కూడా మనల్ని చాలా చిన్నగా చూస్తాడు. ఎంత పెద్ద పొజిషన్ ఉన్నా ఏం లాభం చెప్పండి, వాడు అంటాడు నీకంటే నేను సీనియర్ రా అంటాడు ఆ ప్యూన్ కూడా. అట్లాగే పొరపాటును కూడా మేషరాశి వాళ్ళు ఒక చిన్న మాట చెప్తాను తల్లి. కోతిని ఎగ్జాంపుల్ తీసుకో. ఆ కోతి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి దుంకేటప్పుడు ఒక కొమ్మను పట్టుకున్న తర్వాత ఇంకో కొమ్మను వదులుతుంది. మనిషికి ఆ మాత్రం బుద్ధి కూడా ఉండదు. ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి వాళ్ళకు వచ్చే కంప్లైంట్స్ ఇవే నాకు. ఏంటంటే ఆవేశంలో రిజైన్ చేసేస్తున్నారు, ఆ కొమ్మను వదిలేస్తున్నారు, ఏ కొమ్మను పట్టుకోకుండా కింద పడిపోతున్నారు. కాబట్టి కోతిని చూసి నేర్చుకోవాలి. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకో ఉద్యోగం మానేయాలి. అంతేగాని ఏ ఇంటర్వ్యూ చేయకుండా, ఎటువంటి లీవ్లు పెట్టుకోకుండా, ఏ సిక్ లీవ్ పెట్టుకొని కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మంచి జాబ్ వచ్చి తర్వాత రిజైన్ చేసుకో. కానీ ఇక్కడ అన్ని ప్రమాదకరంగా ఉంటుంది. కాబట్టి
ఉద్యోగస్తులకి ప్రత్యేకంగా నేను ఇచ్చే సలహా ఏంటంటే వెంటనే ఒక అరగంట ముందు ఆఫీస్లో కూర్చోండి, అరగంట తర్వాత ఆఫీస్ నుంచి బయటికి రండి, మీ పని మీ డెస్క్ మీ వ్యవహారం మీరు చేసుకోండి, ఇంకోళ్ళ జోలికి పోవద్దు, ఇంకోళ్ళతో కలవద్దు, ఎవరి పార్టీకి పోవద్దు, ఎవరి పాలిటిక్స్లో మీరు తలబెట్టవద్దు, అన్నీ పోయి మీ నెత్తి మీద పడతాయి. కాబట్టి టైం బాగాలేదు కాబట్టి తెలివిగా వ్యవహరించడమే జ్యోతిష శాస్త్రం యొక్క లక్ష్యం. గురుగారు, ముఖ్యంగా ఎవరికైతే వివాహం జరగలేదో వివాహ ప్రయత్నాలు చేస్తుంటారు, సో ఈ ఇయర్లో వాళ్ళకి ఏమన్నా ఉంటుందంటారా వివాహం జరిగే ఛాన్స్? ఖచ్చితంగా అమ్మ. ఏంటంటే వివాహ ప్రయత్నం చేసినప్పుడు ఆ వివాహానికి అధిపతి కూడా నువ్వు అడిగిన ప్రశ్న శుక్రుడు అన్నమాట. మేషరాశి వాళ్ళకి శుక్రుడు ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో, ముఖ్యంగా ఈ మాఘమాసం నుంచి స్టార్ట్ అవుతుంది. మాఘమాసంలో పెళ్ళిళ్ళు ఉన్నాయి, శ్రావణ మాసంలో ఉన్నాయి, తర్వాత మనకి దసరా అప్పుడు ఆశ్వేజ మాసంలో ఉన్నాయి. మంచి మంచి ముహూర్తాలు మేషరాశి వాళ్ళకి మంచి వివాహానికి అనుకూలత ఉంది. కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల తొందరపాటు చర్యలు, సర్దుకుపోదాంలే ఇదే లేదుగా ఇదొకటి అని సర్దుకుంటారు కొందరు. సర్దుకునేది ఆఖరికి అది పెద్ద ప్రాబ్లం అవుతుంది. అందుకోసం ఎక్కడ సర్దుకోకుండా మీకు అన్ని రకాలుగా లక్కీగా బాగుంది. తర్వాత ముఖ్యంగా ఈ ఏలినాటి శని ఇవన్నీ మనం మాట్లాడేది 2026 గోచారం. గోచారం అంటే తాత్కాలికంగా ఉన్న గ్రహాల స్థితి, ఇట్స్ ఎ టెంపరవరీ, ఈ రోజు ఉన్న గ్రహాలు. కానీ నువ్వు పుట్టినప్పుడు నీకు జాతకం ఉంటుంది కదా, అందులో గ్రహాలు ఎలా ఉన్నాయో ఆ దశను అంతర్దశని బట్టి కూడా మనం చెప్పొచ్చు. కాబట్టి క్లియర్గా చూసిన తర్వాత వివాహం చేసుకుంటే ఈ సంవత్సరం బాగుంటుంది. గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా చాలా మంది బాధపడుతుంటారు, సో వారికి సంతాన యోగం ఉందంటారా మరి? ఖచ్చితంగా మా మేషరాశి వాళ్ళకి సంతానాన్ని కలిగించేవాడు సూర్యుడు. కాబట్టి సూర్యుని యొక్క గతిని అంటే ఏప్రిల్ నెలలో 15వ తారీఖు మేషంలోకి వస్తాడు సూర్యుడు. చాలా మంచి టైం అన్నమాట సంతానం కలగడానికి. తర్వాత మీకు ద్వితీయంలో అంటే మళ్ళీ మే 15 నుంచి జూన్ 15 వరకు కూడా సంతానానికి అనుకూలం. కానీ జూన్ నుంచి ఆగస్టు 15 వరకు, జూలై 15 వరకు బాగాలేదు. అలా ఒక సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వీళ్ళ సంతానం అనేది నిర్ణయించడం జరుగుతుంది. కానీ యావరేజ్గా చూసుకుంటే 50-50 కనిపిస్తుంది అన్నమాట. సో ఏ టైంలో సంతానానికి ప్రయత్నిస్తే మంచిది. సంతానం లేనప్పుడు చాలామంది చేసే పొరపాటు, గుడికి వెళ్ళమంటాం, కుకే వెళ్ళిపోతారు, ఇంకేదో చేస్తుంటారు. అలా కాదు, దానికి కూడా టైం చూసుకోవాలి. ఈ టైం బాగుంటే కుకేలో స్వామి దర్శనం బాగుంటుంది, లేకపోతే గందరగోళమై గొడవలో మళ్ళీ ఏ దర్శనం లేకుండా రావాల్సి ఉంటుంది. ఐవీఎఫ్కి వెళ్తారు, డాక్టర్ని కలుస్తారు, మన గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు కూడా ఈ జాతకంలో సూర్యుడి గమనాన్ని బట్టి ఆ టైంని బట్టి వెళ్తే రిజల్ట్ కూడా బాగుంటుంది. లేదా కాంప్లికేటెడ్గా ఏదో రిప్లై వస్తుంది అక్కడి నుంచి, అయ్యో ఇలా ఎందుకు అయింది అని చింతపడాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు సంతానాన్ని కలిగించే సూర్యుని యొక్క స్థితిని బట్టి ఏ టైంలో బాగుందనేది మమ్మల్ని ఒకసారి కన్సల్ట్ చేసి వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది. గురుగారు, ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు, కొంతమంది మేము కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తాము, ఓన్గా మేము ఏదైనా బిజినెస్ పెట్టుకుంటాం అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం అనుకూలంగా ఉందంటారా? ఒకవేళ మేషరాశి వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ రాశి వారికి ఏ బిజినెస్ అయితే బాగుంటుందంటారు? ఖచ్చితంగా తల్లి, ఈ రాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఎప్పుడైతే మనం ఉద్యోగానికి అధిపతి శని అన్నామో, వ్యాపారానికి కూడా శని అధిపతి అయ్యాడు. సో ఈ ఏళ్ళనాటి శని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రాశి మీద. విపరీతమైనటువంటి రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు చాలా పోగొట్టుకుంటారనమాట. రియల్ ఎస్టేట్ వీళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. 11వ ఇంటి అధిపతి కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానివ్వండి, ఆయిల్ వ్యాపారము, లేదా పెట్రోల్ పంపు వ్యాపారము, లేదా సిమెంటు, ఇసుక, బ్రిక్స్, ఇలాంటివి ఎన్ని వ్యాపారాలైనా సరే మేషరాశి వాళ్ళు చేయొచ్చు. అయితే ఏలినాటి శని ప్రభావం కాబట్టి బాగా ఆలోచించి జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. రైతులకు ఎలా ఉంటుందంటే, రైతులకి ఈ సంవత్సరంలో పాడి పంటలు ఎప్పుడైతే సమృద్ధిగా ఉంటుంది, అనేక రకాల శుభాలు వస్తాయి. కానీ వీళ్ళు ఎప్పుడైతే మార్కెట్ యార్డ్కి తీసుకెళ్తారో ఆఖరి సమయంలో చాలా జాగ్రత్తగా దళారుల చేతిలో పడకుండా, మధ్యవర్తుల చేతిలో పడకుండా జాగ్రత్త పడడానికి మంచి ప్లాన్ చేయాలి. లేకపోతే తీవ్ర నష్టం అక్కడ చూపిస్తున్నాడు శని. గురుగారు, అలాగే మేషరాశి అంటే అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు. పురుషులకు ఎలా ఉందంటారు, స్త్రీలకు ఎలా ఉందంటారు? పురుషులకైతే జాతక చక్రంలో ఏంటంటే ప్రమాదాలు ఎక్కువ. వాహనాలు నడిపేటప్పుడు లేదా అనేక సాహసాలు చేస్తుంటారు. కాబట్టి అలాంటి పనులు చేయడానికి జాగ్రత్తగా ఉంటే పురుషులకి మంచిది. ఎక్కువ శాతం పురుషులకే నష్టం. అమ్మాయిలు ఏంటంటే కొంచెం సున్నితంగా, నిదానంగా, నెమ్మదిగా ఉంటారు. ఇంత తొందర దూకుడు ఉండదు. ఎంత కాలం మారినా అమ్మాయిలు అంతే నిదానంగా, పద్ధతిగా ఆలోచించి చేస్తారు. వీళ్ళు అలా ఆలోచించరు, దూకుడు ఎక్కువ. కాబట్టి అమ్మాయిలకు ప్రమాదాల పరిస్థితి ఇవన్నీ తక్కువ అన్నమాట. ఆర్థిక పరంగా ఎలా ఉందంటారు మరి? ఆర్థికంగా మేడం ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి ధన నష్టం కలిగిస్తుంది. డబ్బు రాదని కాదు, డబ్బు బాగా వస్తుంది, కానీ వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు.
నిలబెట్టుకోవడానికి కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. ఎట్లా అంటే మన దగ్గర డబ్బు పెట్టకూడదు, వచ్చిన డబ్బు వచ్చినట్టుగా తమ యొక్క భర్త కానీ భార్య కానీ వాళ్ళ చేతిలో పెట్టేసి మా దగ్గర ఏం లేదన్నట్టుగా ఉంటే ఆ డబ్బు నిలబడుతుంది, అంతే తీసుకోవాలి. లేదంటే మన చేతిలో ఉంటే మాత్రం అది అయిపోతుంది అన్నమాట. గురుగారు, మరి ఇయర్ అంతా వాళ్ళకి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేయమంటారు, ఏ దైవాన్ని పూజించమంటారు? వీళ్ళు మేషరాశి వాళ్ళకి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుడు అధిపతి అంటే సుబ్రహ్మణ్య స్వామి. ఇక్కడ మన తెలంగాణ ఇక్కడ ఎక్కువ తక్కువ అన్నమాట. తమిళనాడు వేరే చోట్ల అయితే సుబ్రహ్మణ్య స్వామిని చాలా ఎక్కువ కొలుస్తారు. కాబట్టి అక్కడ సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్కంద షష్ఠి కవచం అని ఉంటుంది, అది చదవడం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం మంచిది. కొందరికి లేదు మాకు ఆ దేవుడు తెలియదు మేము వెళ్ళలేము అంటే ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదువుకోవడం ఇంకా మంచిది. ఇది కూడా లేని కొందరు వీళ్ళు ఉంటారు తమిళియన్స్, కొందరు వాళ్ళు శ్రీ నరసింహస్వామి గుడికి వెళ్తారు మంగళవారం. సో ఆ విధంగా వెళ్ళినా కూడా వాళ్ళకి మంచి జరుగుతుంది. గురుగారు, మొత్తం మీద ఈ 2026లో మేషరాశి వారికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం.